ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారయ్యింది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులకు ఆయన ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలాగా కార్యాచరణ రూపొందించారు. ఇక ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు లీజుకిచ్చింది. ఇక ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐ గతంలోనే ఆరోపించింది. జగన్ తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లుగా సిబిఐ 2013లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. జగన్ సుమారు 150 కోట్ల రూపాయల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు అందులో పేర్కొంది. ఇక రఘురామ్ సిమెంట్స్ లో 95 కోట్ల రూపాయల విలువైన షేర్లు, 55 కోట్ల రూపాయల హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లుగా అభియోగం మోపింది. ఇక సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగానే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇక 2 రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలనైతే తీసుకుంది. ఇక సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజిట్ ను న్యాయశాఖ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. టీటీడీ గోశాలలో మూగజీవాల మృతిపైన రాజకీయ రగడ జరిగింది. వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ కీలక ఆరోపణలు చేసిన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ నేతలు సవాల్ విసిరారు. టీడీపీ నేతల సవాల్ స్వీకరించిన భూమన వైసీపీ శ్రేణులతో కలిసి గోశాలకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని అందరూ వెళ్లడానికి పర్మిషన్ లేదన్నారు. కేవలం భూమన మాత్రమే వెళ్లాలి అనడంతో వివాదం నెలకొంది. భూమన వెంట ఉన్న ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు రోడ్డుపైన బైఠాయించారు. తిరుమల తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఒక నాస్తికుడు బయట నుంచి వచ్చి చేరి అరాచకాలు సృష్టిస్తున్నాడు. చాలా ఘోరాలు, నేరాలు మోపి అన్యాయాలు, అకృత్యాలు చేసి తిరుపతి పట్టణాన్ని ప్రశాంతతగా దేవుడి దగ్గర ఉన్న ప్రజల్ని అభద్రతా భావంతో నెలకొల్పావు. నువ్వు నీ భయంలో తిరుమలలో గాని తిరుపతిలో గాని ఎన్ని అన్యాయాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి. నీ హయాంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్, పింక్ డైమండ్ కూడా మాయమైంది, ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు లోకేష్ గారి నేతృత్వంలో, బీజేపీ నాయకులు మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మేము అందరం వచ్చాం. నువ్వు రాలేదు కాబట్టి మేము ఈ రోజు ఈ ఎపిసోడ్ క్లోజ్ చేయదలుచుకున్నాం. భవిష్యత్తులో నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు కానీ మాట్లాడితే ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. నీ కారు కూతలకి నీవు మామూలుగా దారిలో ఏనుగు పోతా ఉంటే మురుస్తాయంట, అటు మురుక్కుంటా నువ్వు జీవితాంతం ఉండిపో తప్ప మేమైతే స్పందించే సమయం మాకు లేదు. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఉంది. కాబట్టి అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ముఖ్యంగా నీ హయాంలో జనవరి నుంచి జూన్ వరకు 79 గోమాతలు చనిపోయినాయి. మీరు చూస్తుంటారు. గత 10 రోజుల నుంచి ఆనాడు 2016 నుంచి 24 వరకు టీటీడీ పైన పింక్ డైమండ్ పేరుతో ఒక నాస్తికుడు చేసినటువంటి ప్రచారాన్ని ఏ విధంగా ప్రజలు చూశారో తిరిగి అదే విధంగా ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక నాస్తికుడు గోశాల పైన మాట్లాడుతున్నాడు.
దీనికి ముఖ్య కారకుడైన కరుణాకర్ రెడ్డి కానీ మొన్నటి వరకు అంటే 2 నెలల ముందు వరకు ఉన్నటువంటి ఇక్కడ హరినాథ్ రెడ్డి కానీ వీర్ త్రయంబుకులో ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడే మన బోర్డు మెంబర్ భాను గారు కూడా మీకు చెప్పారు విజిలెన్స్ రిపోర్ట్ అంతా వీళ్ళు ఒక చైర్మన్ గా ఎస్వి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఉన్నప్పుడు జరిగిన దీనిపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయి. ఒకటి మీరు మీ యొక్క అనుంగా శిష్యుడైనటువంటి 2000 టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైకాపా కార్యకర్తలతో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరిన భూమనను పోలీసులైతే అడ్డుకున్నారు. ఇక దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగారు. గోశాలకు వస్తే చనిపోయిన గోవులు ఇప్పుడు కనిపిస్తాయా అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తం ఎన్ని గోవులు చనిపోయాయో తెలియాలి అంటే పాతిపెట్టినవి తవ్వి బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఇక తాను గోశాలకు వస్తున్నా అని ప్రకటించగానే నిన్న అర్ధరాత్రి నుంచే తనను ఇంట్లో నిర్బంధించారని ఫైర్ అయ్యారు. టీడీపీ సవాల్ను స్వీకరించి తాను వస్తానంటే రానివ్వట్లేదని ఆరోపించారు. ఈ విషయంలో తాను రేపైనా ఎల్లుండైనా గోశాలకు రావడానికి సిద్ధమని భూమన సవాల్ విసిరారు. మేము 5 మందిమి, వాళ్ళు 20 మంది ఉండి మాకేం అభ్యంతరం లేదు. ఆ 40 మంది కూడా ఉండని మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను దానికి సిద్ధం. సాధువుని కూడా పెట్టాం. దానికి తోడు మా ఎంపీ మొత్తానికి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నటువంటి సీన్లో తమాషగా ఆయన తప్పించుకొని నేరుగా ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీటీడీ ఎస్వీ గోశాల వ్యవహారంపై టీడీపీ నేతల సవాల్కి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలిపారు. ఇక గోశాల వద్దకి ఆయనను అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా అని ఆమె ప్రశ్నించారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్ట రోజురోజుకు దెబ్బతింటుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మరోసారి సనాతన ధర్మం ఇదేనా అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే టీటీడీ ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపైన కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే తమ పార్టీ నేతలు ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాలెంజ్లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తమ నేతల జోలికి వస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. ఫోన్ చేస్తాము ఆయనకి ఫోన్ చేస్తాము. ఆయన అక్కడ ఉంటే మేము వదిలేసి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోతే పంపించమని నేను తన్ను తినడానికి కూడా సిద్ధం. మేమెందుకు ఒప్పుకుంటాం? మేమెందుకు ఒప్పుకుంటాం? వాళ్ళే చెప్తారు. మీరిచ్చేది పర్మిషన్. గోవులు చనిపోతున్నాయి. గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడాం. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా, చూపించినప్పుడు మూసుకొని ఉండాలి. వాళ్ళు దమ్ముంటారా, ధైర్యం ఉంటారా అని ఎవరు ట్వీట్ చేయమన్నారో. ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ. ఇక ప్రభుత్వ పెద్దలు చెప్పేవి గొప్ప మాటలని, చేసేది మాత్రం శూన్యమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతనైతే లేదన్నారు. పెట్టుబడులతో రావాలంటే మేమే అని అన్నారు. ఇక ప్రభుత్వ ఉద్దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించడం అంటే పొగ పెట్టడమే. కడపలో యాష్ కోసం కూటమి నేతలు గొడవలు ప్రజలు చూశారు. ఇక ఇదొక్కటే కాదు, కృష్ణపట్నం పోర్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో కూడా ఇదే జరిగింది. హెచ్చర్ల లిక్కర్ ఫ్యాక్టరీ వద్ద కూడా కూటమి నేతలు డబ్బులు వసూలు చేశారు. జిందాల్ పరిశ్రమలపైన కూడా కేసులు పెట్టి వేధిస్తే ఆ కంపెనీ గుజరాత్కు వెళ్లిపోయింది. పరిశ్రమలను ఇబ్బంది పెట్టిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక పరిస్థితి ఇలా ఉంటే పరిశ్రమలు ఎలా నడుస్తాయి? అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ నెపాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నేతలపైన నెడుతున్నారు. మిర్చి రైతులను ఆదుకుంటామని కూడా ప్రభుత్వం చెప్పింది. రైతు కూలీలు వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ? ఏంటి మీ ప్రభుత్వ విధానం? ఎంతసేపు దౌర్జన్యాలు ఇవి ఆ కార్యక్రమాలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇది తప్ప ఇంకేమి కనిపిస్తే ఒక టన్ను మిర్చిని కానీ ఒక క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడే కొనుగోలు చేసిందా? మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా లేదు పొగాకు రైతులు కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరు ఏమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారా? చేశారా? పరిశ్రమలు కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాటలు చూస్తే కోట దాటిపోతున్నాయి, చేతలు చూస్తే అక్కడ కనిపించట్లేదు.
పనిగారు ఉపాధి పథకంలో పనిచేస్తే కూలీలు రావట్లేదు, రోజువారీ కూలీ రావట్లేదు. ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో 80 రోజులు అయిపోతుంది ఈ రోజుకి, ఇంకా కూలి రావట్లేదు, ఇంకా బకాయిలు ఉన్నాయి. ఎండాకాలంలో పనులు లేక రైతు కూలి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ? ఏంటి మీ జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు. అనంతరం ప్రముఖ జపాన్ కంపెనీ మారుబేని ప్రతినిధుల బృందం టోక్యోలో సీఎంతో భేటీ అయ్యింది. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై చర్చించారు. ఇక నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మారుబేని సంస్థ ముందుకొచ్చింది. మొత్తం 600 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో పార్క్ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే లెటర్ ఆఫ్ ఇంటెంట్ పైన ప్రతినిధులు సంతకాలు చేస్తారు. అయితే ఈ ప్రాజెక్టుతో సుమారు 5,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదే. ఇక సుమారు 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలైతే లభించనున్నాయి. దేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మారుబేని ముందుకు రావడం సంతోషమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో ఇవాళ భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా రైతులకు భూమిపైన పూర్తి హక్కులను బలపరిచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటుగా నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. జూన్ 2వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామ స్థాయిలో ప్రజలకు భూ హక్కులపైన స్పష్టతనివ్వటం, కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించటం ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదోడి ఇంటికి చేర్చాలని తపన పడుతూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అనేక సందర్భాలలో అవమానించిన నాకు ప్రజలే ముఖ్యం, నాకు ప్రజల సుఖమే ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడికి అండగా ఉండటమే. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన గత కొన్నేళ్లుగా ఆలస్యమైతే అవుతూ వస్తోంది. ఇక ఇదిగో అదిగో అంటూ ప్రకటనలకే పరిమితం అవుతోంది. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 20 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉండబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 6 రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడి ఎన్నికను కూడా పూర్తి చేయనుంది. ఇక ముందుగా పెండింగ్ లో ఉన్న 6 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించనున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశమైతే జరిగింది. ఇక ఈ భేటీలో పార్టీ అగ్రనేతలైన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పలువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, పుదుచ్చేరి అధ్యక్షులను ప్రకటించనున్నట్లుగా సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎప్పటికప్పుడు కూడా ప్రకటిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులపైన వచ్చిన ఆదాయంలో లాభాన్ని పేద ముస్లింలకు పంచుతామన్నారు. దేశవ్యాప్తంగా కూడా లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైందని ముస్లిం సమాజం వాస్తవాలు గుర్తించాలని కోరారు. జిల్లాల్లో నిర్వహించే అన్ని సమావేశాలకు కూడా అన్ని వర్గాల వారిని ఆహ్వానించాలని పార్టీ నేతలను కోరారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణలోని అంశాలపైన ప్రజలకి అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు సూచించారు. 1 crore అందులో 25 రాష్ట్రాలు, అదేవిధంగా మరి అనేక మంది మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీ చర్చించి అనేక చర్చల తర్వాత అనేక రకాల మార్పులు కూడా చేశాం. ఆ కమిటీ ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే ఇది
ప్రజలకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, దేశానికి మేలు జరగాలి, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదలకు మేలు జరగాలనే దృక్పథంతో ఏ రకమైనటువంటి పట్టుదలకు పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా అంగీకరించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూస్తే అది జరిగే పని కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యం కోసమే పోరాటం చేస్తుందని అన్నారు. దేశ స్వతంత్రం కోసం నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పత్రికను చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఇక బ్రిటిష్ వారికే గాంధీ కుటుంబం భయపడలేదని ఈ బీజేపీ ఎంత అని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు పెట్టే కేసులకు కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో పనులు చేశామని తెలిపారు. దేశానికి, ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాం. 3 అంశాలు ఉన్నాయి. ఒకటి గాంధీ కుటుంబం, 2 కాంగ్రెస్ పార్టీ, 3 నేషనల్ హెరాల్డ్ పేపర్. మనందరికీ తెలుసు ఈనాటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వస్తున్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ కేసులకి భయపడతారో లేకపోతే ఇంకో దాంట్లో భయపడతారో అన్నటువంటి ఆలోచన మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఒంట్లో పారుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారి ఒంట్లో రక్తంగా ఈరోజు ప్రవహిస్తాం. భారతీయ జనతా పార్టీ లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందని ఆ రోజు నుంచే మోదీ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, న్యాయ పోరాటం చేయడమే మన ముందున్న లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. प्रधानमंत्री जी के आंख से आंख मिलाकर कहा कि अब हम आपको गुजरात में चुनौती देने के लिए आ रहे हैं। उसके बाद आदरणीय राहुल जी ने गुजरात के हमारे तमाम कार्यकर्ता बंधुओं से जाकर बातचीत की, पूरे 2 दिन का समय उनके साथ बिताया और हमारे माननीय कांग्रेस अध्यक्ष सम्मानित खारगे जी ने उनके नेतृत्व में 2 दिवसीय कांग्रेस कार्य समिति की बैठक और एआईसीसी का महाअधिवेशन वहां पर हुआ। उस अधिवेशन के बाद जैसे ही उसमें हमारे पार्टी के बलराम नायक जी भी शामिल हैं, वंशी जी भी शामिल हैं तेलंगाना से, मुझे भी उसमें एक जिले में काम करने का सौभाग्य मिला है। उसकी जब कार्यशाला अहमदाबाद में हो रही थी उस दिन चार्जशीट दायर किया गया। ये अपने आप में समझने की बात है, क्या करने की। నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రధాని నరేంద్ర మోదీ దొంగ కేసులు పెట్టిస్తున్నాడని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇక బ్రిటిష్ వాళ్ళకే భయపడని కాంగ్రెస్ నికార్సైన లీడర్లు మోదీకి భయపడతారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వమేనని కామెంట్ చేశారు. తమ అధినాయకులపైన కుట్రలు చేస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలు పెద్ద కేడీలు అంటూ ఫైర్ అయ్యారు. ఈడీ కేసు పెట్టి మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి, నేను అంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్ లో నువ్వు అనిల్ అంబానీకి
ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినాం. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు, ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పోస్టాఫీస్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా ధర్నాలో అయితే పాల్గొన్నారు. రాహుల్ గాంధీది క్షమించే గుణం, మోదీ అమిత్ షాలది కుట్ర గుణమని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీ ప్రధానమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ది 10 సంవత్సరాల ప్రధానమంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను విమర్శించారు. రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంత మంచి కుటుంబాన్ని, త్యాగాల కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, త్యాగాల కుటుంబం, ఒక్కరోజు కూర్చుని ఇడవలేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నా. విలువలు లేని రాజకీయం, నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బీజేపీ, మోడీ, అమిత్ షా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో, దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వారి నాయకత్వంలో బలంగా ఉండాలని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని, దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు, ఉంటారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. దేశ అభివృద్ధి కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం నేడు నరేంద్ర మోదీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలని ఇలాంటి వేధింపులకు గురిచేస్తోందన్నారు. బీజేపీ పార్టీ, సీబీఐ, ఈడీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆరోపించారు. ఇలాగే కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. దేశం కోసము ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు. కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మళ్లీ ప్రభుత్వంపైన విమర్శల దాడికి దిగారు. కంచన్ బాగ్, గచ్చిబౌలి మధ్య 400 ఎకరాల భూముల వివాదం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపైన స్పందిస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వారికి తావు లేదని అన్నారు. నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న సగటు పౌరునికి న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది అంటూ వ్యాఖ్యానించారు. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా, అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు. ఎప్పుడు రిస్టోర్ చేస్తారు? ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట. హైదరాబాద్ జవహర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవం బహిరంగ సభకైతే ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. బైక్పై తిరుగుతూ పార్టీ వర్గాల్లో హుషారు నింపారు. ఇక మాజీ మేయర్ మేకల కావ్యతో కలిసి ఇల్లిల్లు తిరుగుతూ ప్రజలకు బొట్టు పెట్టి కరపత్రాలని పంచుతూ బహిరంగ సభకు ఆహ్వానించారు. మన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలులోకి అడుగుపెట్టబోతున్నది కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ ఇయర్ భారీ ఎత్తున
మా కేసీఆర్ గారు చలో వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు. దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి మాజీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ తీవ్ర వివాదాస్పదంగా మారి పార్లమెంట్లో ఆమోదం పొందిన వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంలో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక దీంతో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్రం వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు కోరింది. వారం రోజుల్లో ఎలాంటి మార్పులు జరగవని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని సుప్రీంను కోరారు. అయితే వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు ప్రభుత్వానికైతే సూచించింది. వక్ఫ్ చట్టంపైన యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీం ఈ చట్టంపైన స్టేటస్ కో విధించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో 22 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్టు చేశారు. జిల్లాలోని 3 ప్రాంతాల నుంచి మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇక జిల్లాలో నిర్వహిస్తున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో భాగంగానే స్థానిక పోలీసులు, సిఆర్పీఎఫ్ బెటాలియన్కి చెందిన భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ క్రమంలోనే టెక్మెట్ల గ్రామ సమీపంలో 7 మావోయిస్టులు, బెల్చార్లో 6 మావోయిస్టులు, కందర్కార్క అటవీ ప్రాంతంలో అయితే 9 మంది మావోయిస్టుల సభ్యులను అరెస్టు చేశారు. మావోయిస్టుల వద్ద నుంచి టిఫిన్ బాంబులు, కార్డిన్స్ వైర్, అదేవిధంగా డినోటేటర్లు, విద్యుత్ వైర్లు, బ్యాటరీలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మవడంపక పట్టణం సమీపంలో నదిలో ఓ పడవ మంటల్లో చిక్కుకుపోయింది. అయితే ఈ ఘటనలో దాదాపు 50 మంది మరణించారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలోకి దూకేశారు. వందలాది మంది గల్లంతైనట్లుగా స్థానిక అధికారులు అయితే తెలిపారు. సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ ప్రాంతీయ అధికారులు గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఓడలో వంట చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించినట్లుగా పేర్కొన్నారు.